సో గ్యాస్ అండ్ ఎసిడిటీ అనేది రెండు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి గ్యాస్ అంటాం, ఒక్కొక్కసారి ఎసిడిటీ అంటాం. సో పేషెంట్ టు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ వాటి వెరీ థిన్ లైన్ ఉంటుందండి డిఫరెన్షియేషన్కి. సో ఎసిడిటీ అంటే మనందరికీ తెలిసిందే, మనకి పుల్లటి తేన్పులు రావడం, ఛాతీలో మంట, తిన్న తర్వాత ఆహారం అనేది గొంతులోకి రావడం, సో ఇక్కడ ఫుడ్ బోలస్ ఏదో లోపల ఉన్న ఫీలింగ్ రావడం, నోరు చేదుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఎసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్. అదే గ్యాస్కి వచ్చేసరికి మనకి ఫుడ్ తినగానే కొంత కడుపు ఉబ్బినట్టు ఉండడం, లేకపోతే ఫుడ్ తినాలనిపిపోవడం, బ్లోటింగు, ఆయాసంగా ఉండడం, గ్యాస్ స్టక్ అయిపోయి కొంచెం గాబరా, టెన్షను, భయాందోళనకు గురవడం, ఎక్కువ తేన్పులు బాగా పైనుంచి కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోవడం, ఇవన్నీ కూడా గ్యాస్ సమస్యగా చెప్పుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా లైఫ్ స్టైలు, డైట్ సంబంధించిన వ్యాధులు ఆర్ ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాము. సో మనం ఎంత అన్హైజీనిక్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తింటూ ఉంటామో, అండ్ ఎంత ఓవర్ వెయిట్ ఉంటామో, ఎంత నాన్ వెజ్ లేకపోతే ఆల్కహాలు, స్మోకింగు ఇవన్నీ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత ప్రపోర్షనేట్లో ఈ గ్యాస్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇవి తగ్గాలి అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్ చేసుకోకపోతే మనం ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. ఆ ట్యాబ్లెట్లు డిపెండెన్సీ పెరిగిపోతుంది. అంటే ట్యాబ్లెట్ లేకుండా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది తగ్గదు. సో మనం స్మోకింగ్ చేస్తూనే ఉంటాము, ఆల్కహాల్ తాగుతూనే ఉంటాము, అయినా కూడా నాకు గ్యాస్ సమస్య రాకూడదు, లేకపోతే ఎసిడిటీ రాకూడదు అంటే జరగదు. సో మీ సైడ్ నుంచి మీరు ఎసిడిటీ తగ్గాలి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర. సో వాటిల్లో టైం టు టైం తినాలండి. మనం ఎవ్రీ టైం ఒక టైం ఫిక్స్ చేసుకొని తింటా ఉంటే సో అదే టైంలో మనకి కడుపులో యాసిడ్స్ అనేది రావడము, మనకి డైజెషన్కి కావాల్సిన జ్యూసెస్ రావడము, సో అదే టైంలో తింటే మనకి రెండు బాగా మిక్స్ అయ్యి మనకి ఈ గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. రెండోది ఎసిడిక్ ఫుడ్స్, బాగా నాన్ వెజ్, బిర్యానీలు, ఆయిలీ ఫుడ్స్, లేకపోతే ఎక్కువ డీప్ ఫ్రైస్ ఇట్లాంటి అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అవుట్ సైడ్ ఫుడ్స్, ఇప్పుడు ఈ సాల్ట్స్ ఇవన్నీ కూడా కొంత అడల్ట్రేషను, ఫుడ్ అడల్ట్రేషను, ఇవన్నీ కొంచెం బయట తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రధానంగా మనం ఎక్కువ గ్యాస్ చూసేది ఏంటంటే హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షను. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అనేది చెప్తూ ఉంటారు. సో ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనకి ఎంత ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, ఎంత గ్యాస్ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు, అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతారు. అండ్ మూడోది ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఆపేయాలి. అండ్ కొద్దిగా ఎక్కువసార్లు తినమంటామండి. అంటే కడుపు నిండా తినకూడదు, అలానే కడుపుని ఎంటీగా ఉంచకుండా మోడరేషన్లో తినాలి. తిన్న తర్వాత ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ వాకింగ్ కానీ ఏదైనా చేయాలి. రాత్రి కూడా తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 hours గ్యాప్ మెయింటైన్ చేయడము. వీటితో పాటు అవసరమైతే డాక్టర్ సలహా మేరకు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్, అంటే ఎసిడిటీ యాంటాసిడ్స్ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అలాంటి కొంత కాలం వరకు మాత్రమే వాటిని తీసుకోవాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని అవి పనిచేస్తున్నాయి కదా అని సంవత్సరాలు వాడడం వల్ల మళ్ళీ ఆ ట్యాబ్లెట్ల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ B12 డెఫిషియన్సీస్, విటమిన్ D డెఫిషియన్సీస్, కిడ్నీలు పాడవడము, కొన్ని రకాలైన బోన్స్ వీక్ అవడము, ఇట్లాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో డాక్టర్లు సలహా సూచనల మేరకు మాత్రమే ప్రాబబ్లీ 2 నెలలు 6 నెలలు అంతకాలం వరకు మాత్రమే వాడాలి. ఇంతేకాకుండా చాలా అధునాతనమైన చికిత్సలు ఉన్నాయండి, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్. అంటే ఎసిడిటీకి కొన్ని రకాలైన గర్డెక్స్లని అండ్ ఇవన్నీ కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవసరమైతే మనకి హైటస్ హెర్నియా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎండోస్కోపీలో కనుక గుర్తిస్తే ఏమన్నా సర్జరీ ద్వారా కూడా మనం వాటిని కరెక్ట్ చేయగలుగుతాం. సో ఇట్లా ఎండోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీసే కాకుండా మనకి చాలా అధునాతనమైన ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయండి. సో ఫస్ట్ వీటిని మనం సరిగా కనుక గుర్తించకుండా ఇట్లాగే ఈ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ని వదిలేస్తే మనకి కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ తగ్గడము, రక్తహీనత రావడము, వీక్నెస్ పెరగడము, ఒక్కొక్కసారి వెరీ రేర్గా ఆ కడుపులో అల్సర్స్ క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనం కనుక వెయిట్ లాస్ ఎక్కువ అవుతా ఉన్నా, మోషన్ నల్లగా అవుతా ఉన్నా,
రక్తం వాంతి ఆర్ కాఫీ కలర్ వాంతులు అవుతా ఉన్నా, జాండీస్ కనుక చూస్తూ ఉన్నా, నార్మల్గా ఎసిడిటీ ప్రాబ్లం లాగా అనిపించి యాంటాసిడ్స్ గ్యాస్ టాబ్లెట్లు తీసుకున్నా కడుపు నొప్పి తగ్గకుండా ఇంకా పెరుగుతూ పోతా ఉన్నా, ఇలాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాలి. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఇది నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కాదు, దీంతోపాటు సమ్ అల్సరో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా మనం గుర్తించాలి. సో ఇదే కాకుండా యాంటాసిడ్స్, సో ఈ గ్యాస్ ప్రాబ్లము ఎక్కువైపోయి కొంతమందికి ఈ యాసిడ్ అనేది గొంతులోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న అల్సర్లు ఫామ్ అవ్వడము, ఆహార వాహిక మూసుకుపోవడము, లేకపోతే బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే అదొక ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి. సో గ్యాసే అని చెప్పి కొంచెం అశ్రద్ధ చేయడము, ఎసిడిటీయే కదా అని మనం లైట్ తీసుకోవడం కాకుండా సో టైం టు టైము అవసరాన్ని బట్టి డాక్టర్ని కలుస్తూ ఉంటే మంచిది.